తెలంగాణలో మళ్లీ బ్లాక్ లెవెల్ గ్రామీణ పరిపాలన అమల్లోకి రాబోతోందా? మండల స్థాయిలో అన్ని శాఖల పనులను ఇకపై ఎంపీడీఓలే పర్యవేక్షించనున్నారా? టీచర్ల నుంచి వివిధ శాఖల అధికారుల వరకు అందరూ ఎంపీడీఓకే నివేదికలు ఇవ్వాల్సి వస్తుందా? ఒకప్పుడు అమల్లో ఉన్న బ్లాక్ డెవలప్మెంట్ వ్యవస్థను మళ్లీ తీసుకురావాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? గ్రామీణ పరిపాలనలో కీలక మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మండల స్థాయిలో అన్ని శాఖల అభివృద్ధి కార్యక్రమాలను ఒకే అధికారితో సమన్వయం చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అంటే ఎంపీడీఓల ద్వారా మండలంలోని అన్ని శాఖల పనుల పురోగతిని పర్యవేక్షించే విధానం తీసుకురావాలి అని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఇక తెలంగాణలో ఒక మండల పరిధిలో సాధారణంగా 25 నుంచి 30 గ్రామాలు ఉంటాయి. జనాభా సుమారు 35,000 నుంచి 50,000 మధ్య ఉంటుంది. ప్రజలకు మండల కేంద్రం అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ సేవలు సులభంగా లభిస్తూ ఉన్నాయని భావిస్తున్నారు. అయితే వివిధ శాఖల అధికారులు వేర్వేరుగా పనిచేయడం వల్ల సమన్వయం లోపిస్తుంది అనే అభిప్రాయం ప్రభుత్వంలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీడీఓలకు అన్ని శాఖల పనుల సమన్వయ బాధ్యతలు అప్పగిస్తే అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత వేగవంతమవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకే అధికారి పర్యవేక్షణలో పనులు సాగితే శాఖల మధ్య సమన్వయం పెరిగి గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పథకాల అమలు మెరుగుపడే అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వ్యవస్థ అంశం పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు తెలియదు అని, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కసరత్తు జరుగుతుంది అనే చర్చ సెక్రటేరియట్లో జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినా గ్రామీణ పరిపాలనలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అన్న చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.